ప్రభువును ఆరాధించడానికి ఆదికాండం 8వ అధ్యాయము 18వ వచనం నుంచి మార్చి చదువుదామమ్మా. చివరి వరకు మార్చి చదువు. నేను ఒక వచనం, మీరు ఒక వచనం, మనం అలా కలిసి మార్చి చదువుతున్నాం. ఆదికాండం 8:18 నుండి చివరి వరకు. కాబట్టి నోవహును అతనితో కూడా అతని కుమారులను అతని భార్యయు అతని కోడండ్రును బయటికి వచ్చిరి. 19వ వచనం అందరూ చదవండి. అప్పుడు నోవహు యెహోవాకు బలిపీఠము కట్టి పవిత్ర పశువులన్నిటిలోనూ పవిత్ర పక్షులన్నిటిలోనూ కొన్ని తీసుకొని ఆ పీఠం మీద దహన బలి అర్పించింది. భూమి నిలిచి ఉన్నంత వరకు వేదకాలమును కోతకాలమును శీతోష్ణములను వేసవి శీతాకాలములను రాత్రింబగళ్ళును ఉండక మానవని తన హృదయములో అనుకొనెను. 20వ వచనాన్ని అందరం కలిసి ఒకసారి చదువుదాము. అప్పుడు నోవహు యెహోవాకు బలిపీఠము కట్టి పవిత్ర పశువులన్నింటిలో పవిత్ర పక్షులన్నింటిలోనూ కొన్ని తీసుకొని దహన బలి అర్పించెను. చాలండి. చదువుకున్న లేఖన భాగం శరీరాగలిగిన మన హృదయాలకు ఈ ఉదయకాలం మన ప్రభువును ఆత్మ సత్యాలతో ఆరాధించడానికి హెచ్చరికగా, పురికొల్పుగా, ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా ప్రేమగల దేవుడు చేయునుగాక. ఆమేన్. ప్రభు ప్రజలారా, ప్రభునందున్నటువంటి ప్రియమైన వాళ్ళారా, మనం దేవుని యొక్క వాక్యాన్ని కొంత ధ్యానపూర్వకంగా ఆలోచన చేద్దాం. ఆరాధన అనే అనుభవము అన్నిటికంటే కూడా శ్రేష్టమైనది అని మనం గుర్తిస్తూ ఉన్నాం. దేవుడు ఇశ్రాయేలు చేయు స్తుతుల మీద ఆసీనుడు. స్తుతించి కృతజ్ఞత చెల్లించిన తన పిల్లలందరికీ కూడా ఆయన తన ప్రసన్నతనిచ్చాడు. శత్రువుల చేతిలో నుంచి విడుదల చేశాడు. ఎన్నో గొప్ప కార్యాలు ప్రభువు జరిగిస్తూ వచ్చాడు. అందుకే ఆలయంలో చేరి వచ్చిన మనందరం కేవలం ఇక్కడ ప్రతి పునరుత్థాన దినం గడిపే 30 నిమిషాలే కాదు, మన నిత్య జీవం అంతటిలో కూడా ఆయనకు హృదయమారా కృతజ్ఞతాస్తుతులను చెల్లించాలి. ఆరాధన అంటే మరి ప్రేమకు పరాకాష్ఠ అంటారు. మన హృదయపూర్వకమైన ప్రేమను వెల్లడిపరచడమే ఆరాధన. అందులో ప్రశంస, పొగడ్త, కొనియాడుట, కృతజ్ఞతాస్తుతులు చెల్లించుట, ఆయన గుణాతిశయములను ప్రచురపరచుట ఉంటాయి. మరి అలాంటి అనుభవం మనం పొందుకున్నామా? పరిశుద్ధులందరి మధ్య ప్రభువు నాకేమై ఉన్నాడో, నీకేమై ఉన్నాడో, ఏ స్థితిలో నుండి ఆయన నిన్ను బయటికి తెచ్చాడో, ఎన్ని విధాల మేలులు ఉపకారాలు చేశాడో తలపోసుకుంటూ ఆయన ఆరాధిస్తున్నామా? కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ఆయన నామానికి మహిమ కలగజేసే వారంగా ఉన్నామా? నోవహు అంటే అర్థం ఏంటంటే
నెమ్మది అని అర్థం. ఈ భూమి మనకిచ్చిన ఈ కష్ట విషయములో ఇతడు మనకు నెమ్మది కలగజేయును అనుకొని అతని పితరులు అతనికి నోవహు అను పేరు పెట్టారు. పేరుకు తగ్గట్టే నోవహు నెమ్మదిని తన కుటుంబానికి కలగజేశాడు. రానున్న క్రొత్త ప్రపంచం నెమ్మదితో ఉండాలని ప్రయత్నం చేస్తూ వచ్చాడు. తన తరంలో ఉన్న వారికి నెమ్మది ఇవ్వాలని ఆశపడ్డాడు. కానీ అందరూ ఆ నెమ్మదిని అందుకోలేకపోయారు. నిజదేవుణ్ణి ఎరగలేకపోయారు. నష్టపడినటువంటి వారిగా ఉన్నారు. నోవహు మానవ జాతి యొక్క రెండవ మూల పురుషుడిగా ఎంచబడ్డాడు. ఆదాము అతని సంతానం జలప్రలయములో ఆ తరాల వారందరూ నశించిపోయారు. నోవహు ద్వారా మరలా ఒక కొత్త మానవ జాతి నిర్మాణాన్ని ప్రభు జరిగించాడు. ఇతని సంతానమే భూమి అంతా నిండేటట్టుగా దేవుడు చేస్తూ వచ్చాడు. కాబట్టి ప్రియులారా, నెమ్మది ఎక్కడ దొరుకుతుంది? దేవుడు కలగజేసేటువంటి దాని ద్వారా మనము ఎంత ఆశీర్వాదం పొందాలో అంత ఆశీర్వాదం పొందుతున్నామా? నోవహు జలప్రలయం గతించిన తర్వాత బయటకు వచ్చినప్పుడు మొట్టమొదటిసారిగా బలిపీఠము కట్టి ఆ బలిపీఠం మీద దహన బలి అర్పించెను. అంటే తన ఆరాధన యావత్తు దేవునికి చెల్లించాడు, కృతజ్ఞత చెల్లించాడు. అప్పుడు యెహోవా ఇంపైన సువాసనను ఆగ్రానించి ఆ ఆరాధనను ఆయన అంగీకరించి ఇక మీదట నరులనెల్లను నేను నాశనం చేయనని నోవహుతోనూ అతని తదనంతరం ఉన్న వారితోనూ నిబంధన స్థిరపరచునట్లుగా మేఘములో ఒక ధనస్సును ఆయన ఉంచాడు. ఇదెంత గొప్ప ధన్యత ప్రియులారా! ఈనాడు మన ఆధ్యాత్మిక జీవితంలో దీని పోలిక లేదంటే దీన్ని మనం అన్వయించుకొని ఆశీర్వాదం పొందుతున్నామా? నరులు భూమి మీద విస్తరించనారంభించినప్పుడు భయంకరమైన పాపం ఈ లోకంలో జరుగుతూ వచ్చింది. అప్పుడు దేవుని హృదయం నొచ్చుకుంది. ఆ తరం వారందరూ కూడా చెడిపోయారు. సమస్త శరీరులు తమ మార్గాలను చెరిపివేసుకున్నారు. నిజదేవుణ్ణి ఎరగక ఆయన్ను ఆరాధించకుండా జీవిస్తూ వస్తున్నారు. ఆ తరము వారిలో నోవహు దేవుని దృష్టి యందు కృప పొందాడు. ఆదికాండం 6వ అధ్యాయం 8వ వచనం. ఆదికాండం 6వ అధ్యాయం. అయితే నోవహు యెహోవా దృష్టి యందు కృప పొందినవాడాయను అన్నాడు. ఈనేడు కూడా ఈ తరమంతా కూడా పాపభూయిష్టమైంది. మనం పాపములో పుట్టి పాపభూయిష్టమైన క్రియల చేత జీవిస్తున్నాం. ఆనాటి తరానికి పాపము వలన వచ్చు జీతం మరణం ఎలాగుందో పాపంలో జీవిస్తున్న మనందరికీ కూడా తీర్పు మరణము వేచి ఉంది. కేవలం భౌతిక మరణమే కాదు, ఈ లోకం విడిచిన తర్వాత తీర్పు జరిగి అగ్నిగంధకములతో మండు గుండంలో పడతాం. అక్కడ నాశనం, మరి భయంకరమైన వేదన మన కొరకు దాచబడి ఉన్నది. అలాంటి స్థితిలో నోవహు కూడా ఉంటుండగా నోవహు దేవుని దృష్టి యందు కృప పొందాడు. ఇప్పుడు మనం కూడా ఆయన దృష్టిలో కృప పొందిన వారమైతే ఈ రక్షణ భాగ్యం మనకు లభిస్తుంది. ఆ నాశనము నుంచి, ఆ తరం వారికి మీదకి వచ్చిన శిక్ష నుంచి వారు తప్పించుకోలేకపోయారు. నోవహు కుటుంబం ఒక్కటే తప్పించుకుంది.
ఈనాడు మనం తప్పించుకోవడానికి కూడా దేవుడు ఒక గొప్ప ఏర్పాటు చేశాడు. నోవహు దేవుడు చెప్పినట్టుగా చేశాడు. నోవహు రక్షించబడడానికి, అతని కుటుంబీకులు రక్షించబడడానికి నోవహు ఎంతో కృషి చేశాడు. 6వ అధ్యాయం 22వ వచనం చూడండి. ఆదికాండం 6:22. నోవహు అట్లు చేసెను, దేవుడు అతనికి ఆజ్ఞాపించిన ప్రకారము యావత్తు చేసెను. అట్లు చేసెను. 5వ వచనంలో 7వ అధ్యాయంలో మరోసారి కూడా రాయబడింది, తనకు యెహోవా ఆజ్ఞాపించిన ప్రకారం నోవహు యావత్తు చేసెనన్న రక్షణ కార్యం. లేదంటే దేవుడే సంపూర్ణంగా మానవుల కొరకు అన్నీ చేశాడు. మళ్ళీ నోవహు యొక్క పాలిభాగత్వం ఏంటి? నోవహు చేయాల్సిందేంటి? దేవుడు నోవహును పరీక్షించాడు, కృపనిచ్చాడు. ఆ కృప ద్వారానే నోవహు నీతిమంతుడయ్యాడు. ఆ నీతిమంతునికి దేవుడు ఆజ్ఞాపించినది యావత్తును చేస్తూ వచ్చాడు. దేవుడు నోవహును ఏం చేయమన్నాడు చూడండి. 6వ అధ్యాయంలో ఆయన చెప్పాడు, నువ్వు ఒక ఓడ తయారు చేసుకో అని చెప్పాడు. 14వ వచనం చదవండి. చిటిసారకు మ్రానుతో నీ కొరకు ఓడను చేసి కొనుము, అరలు పెట్టి లోపట వెలుపట దానికి కీలు పూయవలేను అన్నాడు. ఎలా చేయాలో చెప్పాడు. ఓడ 300 మూరల పొడవు ఉండాలి అన్నాడు. కొలతలు కూడా ప్రభువు ఇచ్చాడు. నోవహు బద్ధకస్తుడు, సోమరి కాదు. దేవుడు ఏం చేయమన్నాడో, ఎలా చేయమన్నాడో తన రక్షణ కొరకు, తన ఇంటి వారి రక్షణ కొరకు ఆయన సమస్తం సిద్ధం చేశాడు. 300 మూరల పొడుగు అంటే దాదాపుగా 750 ఇంచుమించు అడుగులు ఉండవచ్చు దాదాపుగా. మన మందిరం ఎంతుంది? ఒక 60 అడుగులు ఉంటుంది, అంతేనా? ఇంత మందిరం 750 అడుగులంటే ఎంత పెద్ద ఓడో చూడండి. అంతేకాదు 70 మూరల వెడల్పు. 70 మూరలు అంటే 40 దాదాపు 75 అడుగులు రావచ్చు అడుగుల్లో లెక్క చూస్తే. 75 అడుగుల వెడల్పు ఉన్న ఓడ. అంతేకాదు 30 మూరల ఎత్తు అన్నాడు. మనం ఏదైనా కడితే ఒక 10 అడుగులు ఎత్తు కడతాం అంతే. 3 అంతస్తులంటే 30 అడుగులు ఉండొచ్చు ఇంచుమించు. కానీ 30 మూరలంటే దాదాపు 45 అడుగుల ఎత్తులో ఉంటుంది. అంతకంటే ఎత్తే ఉంటుంది. మరొక 5 అంతస్తుల బిల్డింగ్ అంత ఎత్తుగా ఉంటుంది. దానిని 3 అంతస్తులుగా ఆయన కట్టమన్నాడు. పైనుంచి ఒక కిటికీ చేసి దాన్ని ముగించమన్నాడు. లోపల వెలపల కీలు పూయవలేను అన్నాడు, నీరు లోపలికి రాకుండా. మరి ఎంత పగడ్బందీగా దేవుడు నోవహుకి చెప్పి కార్యం చేయమని చెప్పాడు. నోవహు కష్టపడ్డాడు. చిటిసార మ్రాను తీసుకొచ్చాడు. సముద్రము వాన లేని స్థలంలో ఓడ ఎందుకు అనుకోలేదు. దేవుడైతే ఏది చెప్పాడో దాని ప్రకారంగా కష్టపడ్డాడు. ప్రజలు ఏలన చేశారు, అవమానపరిచారు, గేలి చేశారు. అవన్నీ ఏది అతడు లక్ష్య పెట్టలేదు. కానీ దేవుడు తనకు ఆజ్ఞాపించిన ప్రకారం యావత్తును చేసేను అన్నాడు. ఆ కృప నోవహుకు స్థిరమైంది. కోడళ్ళు, కుమారులు ఆయన మాట విన్నారు. ఆయన భార్య ఆయన మాట వింది. అందరూ ఆ ఓడలోకి వెళ్ళారు. ఇక దేవుడు భూమిని నాశనం చేసే దినం వచ్చింది. ఆకాశపు తూములు, అగాధపు ఊటలు
ఒక్క దినమందే విడవబడ్డాయి. 40 పగుళ్ళు 40 రాత్రుళ్ళు ప్రచండమైన వర్షం భూమి మీద గుమ్మరించబడింది. ఆ ఓడలోకి వెళ్ళిన అపవిత్ర పవిత్ర జంతువులు వాటి సంతానం తర్వాత భూమి మీద ఉండడానికి ఏర్పరిచినవన్నీ లోపలికి వెళ్ళాయి. పురుగులు పక్షులు జంతువులు అన్నీ కూడా వెళ్ళాయి. నోవహు కూడా తన ఇంటి వారితో సహా వెళ్ళాడు. నోవహు అప్పటికీ ప్రకటించాడు, రక్షణ పొందండి, ఆయన రాకడ ఆసన్నమవుతుంది, భూమి నశిస్తుంది అని కూడా చెప్పాడు. కానీ ఆయన ప్రకటన ఎవరు కూడా లక్ష్య పెట్టలేదు, లోబడలేదు. దేవుని యొక్క కోపానికే తమను తాము అప్పగించుకున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. అయితే నోవహుతో పాటు మరి 7 ఓడలోకి ప్రవేశించారు. మొత్తం 8 మంది, నోవహు భార్య, అలాగే వారి 6 వారి కుమారులు 3, కోడళ్ళు 3, మొత్తం 8 మంది ఈ నీటి ద్వారా రక్షణ పొందారు. ఓడలో రక్షణ ఉంది, ఓడ వెలప మరణం ఉంది, ఓడ వెలపల తీర్పు ఉంది. రానున్న దినాలలో కూడా మన జీవితంలో అదే సంభవించబోతుంది. మనుషులు ఒక్కసారే మృతి పొందవలనని దేవుడు నియమించాడు, ఆ తర్వాత తీర్పు జరుగును అన్నాడు. నువ్వు తీర్పు మరణములో నిలిచి ఉన్నావా? నోవహు ప్రవేశించినట్టు ఓడలోకి ప్రవేశించావా? మన రక్షణ ఓడ మన ప్రభువైన యేసుక్రీస్తు వారే. ఆయన ద్వారా మనం కృప పొందుతా ఉన్నాం. మానవులందరి పాప విమోచన కొరకై ప్రభువైన యేసుక్రీస్తు వారు ప్రాణం పెట్టాడు, రక్తము కార్చాడు, చనిపోయి 3వ దినాన తిరిగి లేపబడ్డాడు. అప్పుడైతే జలప్రలయం కొరకు ప్రపంచాన్ని ఉంచాడు. కానీ ఇప్పుడున్న ఈ లోకం అగ్ని చేత నాశనం కావాలని దేవుడు సిద్ధపరిచాడు. నోవహు ఓడలోకి వెళ్ళిన వారందరూ రక్షణ పొందారు. ప్రభువైన యేసుక్రీస్తులో ఉన్న వారికి ఏ శిక్షా విధి ఉండదు. యేసు అను రక్షణ ఓడకు వెలుపల తీర్పు మరణము తప్ప మరేమీ లేదు. ప్రజలెంతో ఆహాకారాలు చేశారు. నోవహు తలుపుతి అని కేకలు వేశారు. నోవహు మనసు జాలిపరమైనదనే దేవుడు లోపల నోవహును గడిపెట్టమన్నాడు. బయట దేవుడే దానికి గడి వేశాడు. ఇక దాన్ని ఎవరు తీయకుండా, ఎవరిని లోపల ప్రవేశించకుండా. కృపకాలాన్ని నిర్లక్ష్యం చేస్తే మన పరిస్థితి ఏంటి? సమయం ఉండగానే పశ్చాత్తాపడి ప్రభువైన యేసుక్రీస్తులోకి వస్తున్నామా? ఈ రక్షణ ఓడలో చేరి రానున్న తీర్పును మరణాన్ని తప్పించుకొని ప్రభువైన యేసుక్రీస్తులో చేరి రక్షించబడుతున్నామా? ప్రేమ చేత దేవుడు మనల్ని రక్షించాడు. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 4-5 వచనాలు. అయినను దేవుడు కరుణా సంపన్నుడై ఉండి మనం మన అపరాధముల చేత చచ్చిన వారమై ఉండినప్పుడు సైతం, అవును, మనలను క్రీస్తుతో కూడా బ్రతికించెను. ఆ కృప చేత మీరు 8వ వచనం, మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షించబడి ఉన్నారు. ఇది మీ వలన కలిగినది కాదు, దేవుని వరమే. అది క్రియల వలన కలిగినది కాదు గనక ఎవడును అతిశయపడ వీలు లేదు అన్నాడు. దేవుడు కృపనిస్తున్నాడు. ఆ కృప ద్వారా నువ్వు పశ్చాత్తాపడు, నీ పాపముల గురించి కన్నీరు విడువు, విశ్వాసము ఉంచు, రక్షణ ఓడలోకి ప్రవేశిస్తావు. నేను పాపిని ప్రభు అని ఒప్పుకున్న ప్రతి వ్యక్తిని ఆయన తన రక్షణ ఓడలోకి తీసుకొస్తా ఉన్నాడు. వారు ధన్యులు అవుతున్నారు. ఒకప్పుడు మనందరం కూడా తీర్పులో మరణంలో ఉన్నవారమే. దేవుడు మహాకనికరం చూపించాడు, కృపనిచ్చి నోవహును అతని కుటుంబాన్ని రక్షించినట్టే మనల్ని రక్షించాడు.
ఆయన కృపచేత మనకి ఆధిక్యతనిచ్చాడు. ఇంకా రక్షణ లేకపోతే ఇప్పుడే ప్రభువును అంగీకరించు, పాప క్షమాపణ పొందు. దేవుడు నీ పాప భారాలన్నీ తొలగించి నీకు ఆనందాన్ని, శాంతిని, నెమ్మదిని ప్రసాదిస్తాడు. ఒకవేళ రక్షించబడి ఉంటే మనం ఎంత ధన్యులం. నోవహు వలె ఆ ఓడలోకి ప్రవేశించిన వారు, భయంకరమైన తుఫాను, ఉరుములు, మెరుపులు, ఆ ప్రచండ వర్షానికి ఓడలో గడగడలాడిపోయాడు నోవహు, అతని కుటుంబం. దాదాపు 4 నెలలు ఇంచుమించు ఓడలోనే వారు ఉండవలసి వచ్చింది. వారు బయటికి వచ్చినప్పుడు దేవుని కృప వారి ఎడల ప్రత్యక్షమైంది. అంతా నూతనత్వం, నూతనమైన చిగుర్లు, నూతనమైన నేల, నూతనమైన వాతావరణం, నూతనమైనటువంటి దేవుని కృపను వారు అనుభవించారు. అందుకే కృతజ్ఞతగా మొట్టమొదట దేవుడు నోవహుకు బలిపీఠం కట్టి దహన బలి అర్పించి ప్రభువును ఆరాధన చేసి కనపరిచాడు. మరి ఈనాడు మనం అలాంటి అనుభవాన్ని పొందుతున్నామా? రక్షణ పొందిన మనం ఎవ్వరము మౌనంగా ఉండొద్దు. ఎంత మరణం, తీర్పు, ప్రమాదం, ఆ నరకాగ్ని నుంచి మనల్ని విమోచించాడు. భయంకరమైన స్థితి నుంచి మనల్ని తప్పించాడు. అందుకొరకే ఆయన శిలువ మరణం పొంది తన ప్రాణాన్ని అర్పించాడు. ఆ కృతజ్ఞత కలిగిన వారమై విరిగి నలిగిన హృదయంతో ఆయనకు స్తోత్రం చెప్పాలి. సజీవులుగా యాత్రా జీవితంలో ఉన్నప్పుడు ఎన్నో మేలులు, ఉపకారాలను మనకు చేస్తూ ఉన్నాడు. అందుకే ప్రతి విషయమందు మనము ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి, ఎల్లప్పుడూ చెల్లించాలి. చిన్నదానికి పెద్దదానికి ప్రభువును మనం ప్రశంసిస్తూ ఆరాధించేటువంటి వారంగా ఉండాలి. కీర్తన 34 మొదటి వచనంలో దావీదు కూడా దేవుణ్ణి నిత్యము ఆరాధిస్తున్నాడు. 3 వచనాలు చదవండి చాలు. నేను ఎల్లప్పుడూ యెహోవాను సన్నుతించెదను, నిత్యము ఆయన కీర్తి నా నోట నుండును. యెహోవాను బట్టి నేను అతిశయించుచున్నాను. దీనులు దాన్ని విని సంతోషిస్తారు. నాతో కూడి యెహోవాను గణపరచుడి. మనము ఏకముగా కూడి ఆయన నామాన్ని గొప్ప చేయుదుము అన్నాడు. దావీదు నోట ఆయన కీర్తి, దావీదు హృదయములో ఆయనను బట్టే అతిశయం. దావీదు ఎల్లప్పుడూ యెహోవాను గణపరుస్తాడు. ఏకముగా కూడి ఆయన నామాన్ని గొప్ప చేసే గుంపులో ఆయన ఉంటాడు. కాబట్టి ఉదయకాలం దేవుని ఇంటికి వచ్చిన సహోదరి, సహోదరుడా, ఈ రక్షణ ఓడలో ప్రవేశించిన నీవు ఎంత ధన్యుడో గుర్తిస్తూ అనుదిన యాత్రా జీవితంలో చేసిన మేలులకు, ఉపకారాలకు కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నామా? దావీదు వలె ఒంటరిగానే కాదు, సమాజంలో కూడా మన స్వరం వినిపిస్తూ, అయ్యా ఈ దినానికి నేను అపాత్రుడను, నా కుటుంబం అపాత్రం, కానీ నువ్వెంత ఉపకారం చేశావు. నరకం నుంచి నన్ను విమోచించడమే కాదు, పోషించి, సంరక్షించి, భద్రపరిచి, నెమ్మదినిచ్చి ఈ గొప్ప ఆశీర్వాదం, ధన్యత నాకు ఇచ్చినందుకు వందనాలు. నేనేమి ఇవ్వగలనయ్యా? ఈ వరికి నలిగిన హృదయంతో కొద్ది స్తుతి ఆరాధనని సుందర పాదపద్మాలకే సమర్పించుకుంటున్నానంటూ ఈ తలంపులతో ప్రభువును మనం ఆరాధన చేద్దాం. ఈ సమయంలో సండే స్కూల్ పిల్లలందరూ లేచి ఒక తర్వాత ఒకరు సండే స్కూల్కి వెళ్తారు. మనందరం ఆరాధనలో ప్రవేశిద్దాం.